జై వీరభద్రకు సార్ నమో నమ. మా నాయన వీరభద్ర వసంతరాలు చేంజ్ చేస్తారో తెలుసు. ఇప్పుడు మనం లయ తప్పిన యువకుల్ని స్త్రీ పురుషులు అపోహల వల్ల విడాకులు వెంటనే తీసుకోవడం ఆలోచించకుండా సర్దుకుపోతే సంసారంలోన పురుషుడు స్త్రీ ఇద్దరు సమానమే. పురుషుడు బానిసే స్త్రీ బానిసే అనుకుంటే ఎట్లా? సంసారంలో సర్దుకుపోతేనే సంసారం అంటారు. స్త్రీ వంటింటి కుందేలు, పురుషుడేం వాడు ఒకడు బానిసలాగా చేయలేము నాన్న. వాడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పిల్లలంతా భవిష్యత్తు ఇచ్చి వాడు వచ్చేంతవరకు వాడు కూడా బానిసలాగా చేయాల్సిందే కదా. ఇందులో పురుషుడు స్త్రీలు ఏముండదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలా, వీళ్ళు చేసే పని వీళ్ళు చేయాలా. ఆడపిల్ల చేసే పని ఆడపిల్ల చేయాలా, మగపిల్లోడు చేసే పని మగపిల్లోడు చేయాలి. ఈ విధంగా మన పద్ధతుల సాంప్రదాయాలతో వెలిగినాం. ఒకప్పుడు పద్ధతితో క్రమశిక్షణతో కుటుంబ గౌరవాలు, వంశ గౌరవాలు, ఉమ్మడి కుటుంబాలు వెలిగినాయి. ఇప్పుడే లయ తప్పేసినాం. కలి ప్రభావం వల్ల తల్లిదండ్రులు సరిగ్గా చూడడంలే, అక్క చెల్లెని సరిగ్గా చూసుకోవడంలే, కుటుంబ విలువలు పాటించడం లేదు. విచ్చిలు విడితనం పెరిగిపోయింది. పెళ్ళైన వెంటనే విడిపోవడము, విచ్చిలు విడిగా స్వేచ్ఛ ఇవ్వడము, ఇవల్ల ఎన్ని అనర్థాలు దారితీసినా మనం చూస్తున్నాం.